నమస్తే. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే బీహార్లో ఫలితాలను మనం చూసాం. ఈ ఫలితాలను చూసిన తర్వాత ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని టెన్షన్ పెడుతోంది ఎస్ఐఆర్. అలాగే తమిళనాడులో కూడా అదే పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే వెస్ట్ బెంగాల్లో 58 లక్షలు, అలాగే తమిళనాడులో కూడా ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ రాలేదు, కానీ సుమారుగా ప్రక్రియ పూర్తయ్యే నాటికి 85 లక్షల వరకు ఓట్లు తీసేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఓవరాల్గా ఏ రాష్ట్రాల్లో జరుగుతోంది, దీని యొక్క ప్రభావం ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతోంది, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. మొత్తానికి రాజస్థాన్లో ఏం ప్రాబ్లం లేదు, ఎవరేం మాట్లాడట్లేదు, యూపీలో ఏం మాట్లాడట్లేదు, కానీ ఈ తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో గగ్గోలు పెడుతున్నారు. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి గుండెలు వాదుకుంటున్నారు. ఏం సార్, ముందుగా వెస్ట్ బెంగాల్తో మొదలు పెడతాం. తమిళనాడులో ఆఫ్కోర్స్ నంబర్స్ రాలేదు, ఇంకా ఓన్లీ హియర్స్ నంబర్స్ బయటకు వస్తుంది, కానీ ఫైనల్ నంబర్స్ ఎందుకంటే వాళ్ళు పోస్ట్పోన్ చేశారు వాళ్ళది వారం పాటు, మహారాష్ట్రతోని మధ్యప్రదేశ్తో. సో బేసిక్లీ ఇప్పుడున్న దాని ప్రకారం మీరు చెప్పిన ప్రకారం 58 లక్షల మందిని ఏఎస్డి కేటగిరీ కింద తీసేశారు లిస్ట్ నుంచి. ఓకే, ఏఎస్డి అంటే అబ్సెంట్, అంటే వాళ్ళు ఆ ఏరియాలో లేరు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, తాళమేసాను కాదు, వాళ్ళు లేరు, దే ఆర్ నాట్ ప్రెజెంట్. సో దే ఆర్ మూడ్ అవే. ఇంకో స్టేట్కి వెళ్ళారో, ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళారో లేకుంటే తెలియదు, ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్తే కూడా తెలిసిపోతుండే, కానీ లేరు వాళ్ళు. రెండవది షిఫ్టెడ్, అంటే అక్కడెక్కడ మారిపోయినారు. ఓకే, సో అబ్సెంట్ తర్వాత షిఫ్టెడ్, ఇంకో కాన్స్టిట్యున్సీ మారిపోతే వాళ్ళు ఇంకో స్టేట్ మారిపోయారు. ఓకే, బాంబేకి వెళ్ళిపోయారు, ఢిల్లీకి వెళ్ళారు, హైదరాబాద్కి వచ్చారు, ఎక్కడ వచ్చారు, వాళ్ళు లేరు. డెడ్ అండ్ డూప్లికేట్, చనిపోయిన వాళ్ళు. ఈ లిస్ట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చే డెత్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ దగ్గర లాస్ట్ 20 సంవత్సరాల్లో వాళ్ళు తీసిన డాటా ప్రకారం ఇంతమంది లేరు, చనిపోయినారు. ఆబ్వియస్లీ ఇప్పుడు 2002లో 80 సంవత్సరాల్లో ఉన్న ముసలైన ఇప్పుడు బతుకుండడం అంటే అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చేస్తుంది అది. ఓకే, 23 సంవత్సరాల తర్వాత ఇంకా బతుకు ఎస్ పాసిబుల్, కానీ వాళ్ళు చాలా రేర్. అది ఎక్కడ ఒకరిద్దరు ఉంటారు. ఇండియన్ యావరేజ్ ఏజ్ చూసుకుంటే అది రేరిటీ. అది ఈ మూడు కలిపితే ఇంకోటి డూప్లికేట్, నాలుగోది. అంటే 3 కేటగిరీ డూప్లికేట్ కూడా ఉంది. డూప్లికేట్ ఏంటి, మీకు మోర్ దెన్ 1 కార్డ్ మీ పేరు మీద ఉంది, అది ఈజీగా సాఫ్ట్వేర్లో డిటెక్ట్ చేసుకోవచ్చు. పేరు, మీ నాన్నగారి పేరు, మీ పేరు, మీ అడ్రస్ అంతా మ్యాచ్ అవుతుంటే దట్ మీన్స్ డూప్లికేట్ కార్డ్. కొంతమంది ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేసినా కానీ, అదే కాన్స్టిట్యున్సీలో ఇంకో ప్లేస్కి వెళ్ళినా కానీ వాళ్ళ అడ్రస్ మార్చలేదు, అదే ఉండిపోయింది. లేకుంటే పక్కన కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు, అక్కడ కూడా కార్డు తీసుకున్నారు, ఇక్కడ కూడా కార్డు ఉండిపోయింది, అది క్యాన్సిల్ చేయలేదు, ఆయన క్యాన్సిల్ రిక్వెస్ట్ ఇచ్చి ఉంటాడు ఫామ్ 8A కింద, అది కాలేదు. ఎనీవే దట్స్ ఆల్ డన్. ఇప్పుడు 58 లక్షలు, అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న టోటల్ ఓటర్స్ సంఖ్య ఇప్పుడున్నది 7.6 crores టోటల్. దాంట్లో మీరు ఆల్మోస్ట్ 6 crores, 58 అంటే 6 కోట్లు అయిపోయినట్లే, అంటే 7 కోట్లు. మనం అనుకుంటాం అయిపోయింది 7 కోట్లనే ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే బీహార్లో కూడా అదే జరిగింది. కానీ ఇంకా రావాలి కదా, ఇది అదే వస్తుంది. 64 లక్షల మంది బీహార్ని తీసేశారు. దాని తర్వాత బీహార్ ఓటింగ్ కౌంట్ తగ్గి 7.8 నుంచి 7.2కి వచ్చింది. దాని తర్వాత ఇంకా 20 లక్షల మంది కొత్త ఓటర్స్ని యాడ్ చేశారు, 18 క్రాస్ చేసిన వాళ్ళని. అప్పుడు ఆ నెంబర్ పెరిగి 7.4కి వచ్చింది. 7 కోట్లు 40 లక్షల మంది ఓటు వేశారు. అంటే ఓటు వేయడానికి వాళ్ళకి అర్హత ఉండే, కానీ ఫైనల్ ఓటు 70% దాకా వచ్చింది అక్కడ. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు దీని ప్రకారం ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హియరింగ్ ఉంటుంది. వీళ్ళందరికీ ఒక హియరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఈ 50 లక్షల మందిని తీసేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు వచ్చి అంటారు, నేను ఒక లీడర్ ఆల్రెడీ ఉన్నాడు దాంట్లో, టీఎంసీ కౌన్సిలర్ దన్కూని మున్సిపాలిటీ, ఆయన చనిపోయిందని చెప్పగానే ఆయన బతుకుడు అని చెప్పి, ఆయన బతుకని చెప్పి వచ్చాడంట. అంటే లిస్ట్లో అది ఆయన పేరే చనిపోయిందని ఎవరు ఎంటర్ చేసుకున్నారు, బహుశా డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉంటారు, ఏదో ఫ్రాడ్ జరిగింది అక్కడ. సో దానికి ఇప్పుడు ఆయన కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే రికార్డులో ఉంది అది. నెక్స్ట్ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పుంటారు, లేడీ పోయింది అని చెప్పేస్తుంటారు. ఓకే, సో ఆయన ఏదో క్రెమటోరియంకి వెళ్ళి అక్కడ వెళ్ళి పూజలను చేసుకున్నారంట, చనిపోయిన తర్వాత మనం క్రియలు చేస్తాం కదా దానికోసం. ఎనీవే దట్స్ కామెడీ లాగా ఉంటుంది అది. ఇప్పుడు దీని తర్వాత, ఎందుకంటే ఇప్పుడు స్టేట్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు తీసేస్తే 7 కోట్ల మంది ఇప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్లో వచ్చారు. ఇది కాకుండా 1.7 crores, అంటే 1,70,00,000 మంది లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఉంది. ఏంటి లాజికల్ డిస్క్రిపెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారి పేరు ఇచ్చారు మీరు, కానీ మీ నాన్నగారి పేరు మీ పేరుతోని మ్యాచ్ కావట్లేదు. అంటే మీరు ఇచ్చిన ఆధార్ కానివ్వండి, మీరు ఇచ్చిన మిగతా ఐడి ప్రూఫ్స్తోని మీ నాన్నగారి పేరు ఇంకోటి ఉంది, మీరేమో ఇంకోటి ఫిల్అప్ చేశారు. ఎందుకు
అది హియరింగ్ పిలుస్తారు వీళ్ళని. ఈ 58 lakhs వాళ్ళని కూడా పిలుస్తారు, చనిపోయిన వాళ్ళు లేచి రాలేరు, స్టేట్ నుంచి మైగ్రేట్ చేసిన వాళ్ళు కూడా రాలేరు, మిగతా వాళ్ళు బహుశా రావచ్చు, డూప్లికేట్ వాళ్ళు కూడా రావాలి, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఓన్లీ పాసిబుల్ ఇస్ డెడ్ అని చెప్పి కేటగరైజ్ చేసిన వాళ్ళు అండ్ షిఫ్టెడ్ కేటగిరీలో కొంతమంది వచ్చి లేదు సార్ మేము ఇక్కడ ఉన్నామని చెప్పి వచ్చి ప్రూఫ్ చూపించాలి, వాళ్ళు ఒట్టి చూపించాలి. సో హియరింగ్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళందరికీ నోటీస్ పంపిస్తారు టు ఎలక్షన్ కమిషన్ బూత్ వైజ్. అంటే మీ ఏరియాలో ఉన్న 1200 ఓట్లు ఉన్న మీ బూత్లోనే అక్కడ ఒక ఆఫీసర్ కూర్చొని ఉంటాడు బిఎల్లో, ఆయన దగ్గర వెళ్ళి మీరు ఈ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక నోటీస్ మీ ఎస్ఎంఎస్లో వస్తుంది. అది కాకుండా మీ ఇంటికి కూడా ఒక నోటీస్ పంపిస్తారు వాళ్ళు. నెల పాటు నిన్నటి మొదలైంది, 16 తారీఖు నుంచి మొదలై 17 తారీఖు నుంచి మొదలైంది, నెక్స్ట్ మంత్ 16 తారీఖు దాకా ఉంటుంది. ఓకే, January 16th సెకండ్ ఫేజ్ ఎండ్ అయిపోతుంది, హియరింగ్స్ ఎండ్ అయిపోతుంది. చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే సపోజ్ ఒక బూత్లో 1200 మంది ఉన్న దాంట్లో 200 మందిని తీసేశారనుకోండి, ఈ 200 మంది రావాలి. ఫస్ట్ వచ్చారనుకోండి అందరూ ఒకటే డే వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది. ఉండేది ఒకటే బిఎల్లో, ఇంకా ఎక్స్ట్రా బిఎల్లోనే హ్యాడ్ చేస్తారు, 2 బిఎల్ఓలు ఉంటారు. వాళ్ళు ఒక 5 నిమిషాలు తీసుకున్నారనుకోండి ఒక హియరింగ్కి. అమ్మ మీ పేరు తప్పు చెప్పండి, ఏంటి సార్ ఇది ప్రూఫ్ సార్ అంటే ఓకే చెక్ చేస్తారు, ఓకే రైట్ వీ విల్ లుక్ ఎట్ ఇట్ అని చెప్పి వాళ్ళు పంపించేస్తారు, రసీట్ ఇచ్చేసి పంపించేస్తారు. ఒక రోజుకి 5 నిమిషాలు పెట్టుకుంటే, అంటే ఒక మనిషికి 5 నిమిషాలు పెట్టుకుంటే మనకి గంటకి 12 మందిని చూడొచ్చు. మనం ఒక 6 hour వర్కింగ్ డే తీసుకుంటే 72 మందిని చూడొచ్చు. 12 6 72. అది కాకుండా సరే 7 hours పెట్టుకుందాం, 80 మంది చూడొచ్చు. మీకు చూడాల్సిందంతా మొత్తం 200 మంది ఈజీగా కవర్ చేసుకోవచ్చు. కానీ దానికన్నా ఎక్కువ కౌంట్ ఉంటే మీకు ప్రాబ్లం రాబోతుంది. అది కాకుండా కొంతమంది ప్రూఫ్ తీసుకొస్తారు కానీ తప్పు ఉంటుంది, మళ్ళీ వాళ్ళు పంపించాల్సి వస్తుంది. కాదు ఇది కరెక్ట్గా తీసుకురండి అని చెప్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఇది 1.7 crore. అంటే మన దగ్గర ఇప్పుడు బెంగాల్లో ఉన్న ఓటర్ సంఖ్య యాజ్ పర్ ద లేటెస్ట్ వన్ 7 కోట్లు. దాని నుంచి కొత్తగా ఉన్నది 1.7 crores. అంటే మీకు ఫైనలీ మిగలబోయేది మీకు ఆల్మోస్ట్ 5,30,00,000 ఓటర్స్. టోటల్ ప్రాసెస్ అయిపోతాయి, ఎస్ఐఆర్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే ఉండొచ్చు ఈ 1.7 crores కూడా చాలామంది ప్రూవ్ చేసుకుంటారు. సరే మనం ఒక 70 లక్షల కోటి మంది అని పెట్టుకుందాం. ఈ 70 లక్షల మంది కవర్ గారు అంటే 78 + 58, 70 + 58 అంటే 1.3 crore ఓటర్స్ లిస్ట్ నుంచి బయటపడతారు. ద ఫైనల్ కౌంట్ విల్ బి అరౌండ్ 6.7 6.5. చాలా పెద్ద నంబర్ ఇది, చాలా డిఫరెన్స్. ఇది వెస్ట్ బెంగాల్లో ఎందుకు జరుగుతుంది అనుకుంటే కాదు, రాజస్థాన్లో 41 లక్షల మంది తీసేశారు లిస్ట్ నుంచి ఇప్పటికి. రాజస్థాన్ ఓటింగ్ పాపులేషన్ ఏమో 5,30,00,000. సో మీరు కంపేర్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఏమో 7,60,00,000 ఉండేవి. సో 4,30,00,000 మంది నుంచి 41 లక్షల మందిని తీసేశారు. విజావి 8 crore, ఆల్మోస్ట్ 8 crore, 7.6 crores వర్సెస్ 58 lakhs. అంటే మీరు చూడొచ్చు వెస్ట్ బెంగాల్ ఇంకా చాలా తక్కువ ఉన్నారు. వెస్ట్ బెంగాల్ నంబర్ రాజస్థాన్ కంపేర్ చేస్తే మినిమం 80 లక్షలు ఉండే కాలేదు. అది 80 కాకుండా అట్లీస్ట్ ఇట్ షుడ్ బి సమ్వేర్ ఇన్ 70 lakhs పర్సంటేజ్ వైజ్. ఎందుకంటే ఎక్కడ చూడండి అన్ని స్టేట్స్లో 10% దిగుతుంది బయటికి. ఈవెన్ పుదుచ్చేరి ఇలాంటి ప్లేస్లో 10%, గోవా 10%, 11 లక్షలు ఉన్న దాంట్లో 1 లక్ష తీసేశారు, 10 లక్షలు ఉన్నారు. పుదుచ్చేరి కూడా అంతే. ఎవ్రీ స్టేట్ ఈజ్ రికవరింగ్ 10%. మీరు బీహార్ కూడా చూడండి, బీహార్లో ఒరిజినల్ నెంబర్ 7.8 ఉండే, 64 లక్షల మంది తీసేశారు. అక్కడ కూడా మీరు చూడాలంటే యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఉండాలండి, 70 ఉండాలండి, 64 లక్షలు ఓకే. అక్కడ ఇంత ఎక్స్టెండెడ్ హియరింగ్ లేకుండే, ఇంతమందిని మ్యాపింగ్ అంతా జరగలేదు. ఇదొకటి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది దాంట్లో వచ్చిన ప్రూఫ్లో కొంతమంది నవ్వుతున్నారు. 14 ఏజ్లో పాప పుట్టాడంట వాడికి. At 14 years of age, one fellow has given us this one that I had a son at 14 years. ఆ సన్ ఇప్పుడు ఓటింగ్ ఏజ్కి వచ్చేసాడంట. 14 సంవత్సరాలు మీరు పెళ్లి చేసుకున్నారా, ఎట్లా 30 కాగానే గ్రాండ్ ఫాదర్ అయిపోయింది అంటాడు ఆ పోరాడు. చాలా తమాషాగా ఉంది. సో వీళ్ళందరినీ కంప్లీట్గా మ్యాచ్ చేయాల్సి వస్తుంది అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్. కొంతమంది వాళ్ళ వైఫ్కి ఆయనకి 50 సంవత్సరాల డిఫరెన్స్, హస్బెండ్ అండ్ వైఫ్కి 50 సంవత్సరాల డిఫరెన్స్. కొంతమంది ఫాదర్కి సన్కి 15 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఆల్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్ ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్. ఈ డీటెయిల్ డేటా మిగతా చోటు నుంచి రాలేదు, ఇంకా మిగతా వస్తుంది వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ ద మెయిన్ ప్లేస్ వేర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. రాజు గారు మీకు తెలిసిందే, చాలా మటుకు ఇదే జరుగుతుంది. సో హియరింగ్ నోటీస్ మొదలైంది ఇవాళ నుంచి. హియరింగ్ లైక్ టు స్టార్ట్ ఇన్ 7 days, ఇమీడియట్గా స్టార్ట్ కాదు. 7 రోజుల తర్వాత వీళ్ళు అప్పుడు దాకా డాక్యుమెంట్స్ అంతా చదువుకొని తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు వీళ్ళు ఉంటే, లేకుంటే రాకపోతే అంతే సంగతి పోయినట్టే. అది. సో
అందరినీ వింటారు, ఎవరున్నా కానీ దే హియరింగ్ విల్ బి టేకింగ్ ప్లేస్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సురేష్ గారు, ఇప్పుడు మనము బీహార్లో చూసాము 64 లక్షల ఓట్లు తొలగించారు. చాలా క్రిస్టల్ క్లియర్ ఇంపాక్ట్ కనిపించింది, కరెక్ట్, గేమ్ చేంజర్ అయింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఇది గేమ్ చేంజర్ కాబోతోంది. ఇప్పటికీ మీరు ముందు మనం అనుకున్నట్టుగా 58, ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిపోతే మేబీ 1,20,00,000 1,30,00,000 దాకా వెళ్ళొచ్చు. ఇది డెఫినెట్గా మమతా బెనర్జీకి చాలా పెద్ద షాక్ తగలబోతోంది. మేబీ బహుశా ఆమె పదవిని కూడా కోల్పోవచ్చు అని అంటున్నారు. ఆ స్థాయిలో ఉంటుందా, లేకపోతే నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉందా? ఇది ఎట్లా అనలైజ్ చేయాలంటే రాజు గారు, ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చేదాకా ప్రజెంట్ లిస్ట్లో కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ డౌన్లోడ్ చేసుకోవాలి మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి. దాన్ని మ్యాప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చౌరంగి తీసుకోండి, కలకత్తాలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. లాస్ట్ టైం చౌరంగి ఎవరు గెలిచారు? లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ టీఎంసీకి ఎంత, బీజేపీకి ఎంత వచ్చింది? ఎందుకంటే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకో పట్టలేదు, 0 సీట్స్ వాళ్ళకి. సరే ఉంటే కూడా పెట్టుకుందాం వాళ్ళు. అది తీసుకొని సపోజ్ లాస్ట్ టైం వాళ్ళు చౌరంగిలో 5,000 ఓట్లతో గెలిచారనుకోండి. ఈసారి అక్కడ తీసేసిన ఓటర్లు 10,000 మంది ఉంటే డెఫినెట్గా ఆ సీట్లో ఇంపాక్ట్ ఉండబోతుంది. ఓకే, అజంప్షన్ ఇస్ దట్. అంటే టీఎంసీకి వచ్చిన ఓట్లు తగ్గిపోతుంది, 5,000. 10,000 మందిని తీసేసారు లిస్ట్ నుంచి. సో 7,500 మంది వచ్చి ఓటేస్తే ఆ ఓట్లు పోతే కూడా మీకు విల్ డెఫినెట్లీ లూజ్ ద ఓట్స్ ఎలక్షన్. అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీకి మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా అంటే గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓడిపోయినటువంటి మార్జిన్ ప్రకారం చూసుకుంటే ఈ నెంబర్ డెఫినెట్గా పెద్దగా కనబడుతుంది. అలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. నేను అదే పని మీద ఉన్నాను. ఓకే, బహుశా ఒక 15 రోజులు పడుతుంది నాకు అన్నీ అనలైజ్ చేయడానికి. ఎందుకంటే చాలా కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ఆల్మోస్ట్ 300 కాన్స్టిట్యున్సీస్ ఉంది, 280 మొత్తం అనలైజ్ చేసి ఒకసారి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి, ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంది, అది డౌన్లోడ్ చేస్తే మనకు తెలిసిపోతుంది 58 లక్షల మంది ఏ కాన్స్టిట్యున్సీ తీసేశారని చెప్పేసి. చాలా మటుకు కొన్ని కాన్స్టిట్యున్సీ వచ్చేసినాయి, కల్కట్టా వైపు ఉన్న కాన్స్టిట్యున్సీ అంతా చాలా మటుకు డీటెయిల్స్ బయటకు వచ్చేసింది అనమాట. కానీ ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మీరు గెస్ట్ చేయాల్సి వస్తుంది, చాలా మటుకు గెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీలో చాలామంది తక్కువ మంది లిస్ట్ నుంచి తీసేశారు. ఓకే, మీరు మాల్డా, ముషీదాబాద్, 24 పర్గనాస్లో చాలా తక్కువ మంది అన్మ్యాప్డ్ లేకుంటే డూప్లికేట్ ఎవరు లేరంట అక్కడ, చాలా తక్కువ. అక్కడ ఏదో పెద్ద గొడవ నడుస్తుంది. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఈజ్ అగైన్ చెకింగ్ దాట్ ఆల్సో. మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు 2,620 కాన్స్టిట్యున్సీలో అంటే బూత్స్లో 2,600 బూత్స్లో ఒక ఇది ఎన్యూమరేషన్ నడుస్తున్న టైంలో ఎన్యూమరేషన్ ఫామ్స్ వచ్చిన తర్వాత చూస్తే ఈ పోయిన 23 సంవత్సరాల్లో ఒక్కరు కూడా చనిపోలేదంట అక్కడ. 2,620 బూత్స్లో ఒక్కరు కూడా చనిపోలేదంట. ఒక బూత్కి 1000 మంది పెట్టుకుందాం, ఒక్కరు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదంట. ఒక్క డూప్లికేట్ ఓటర్ కూడా లేరంట, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే మళ్ళీ ఎంక్వైరీ ఆర్డర్ చేసి మొత్తం మళ్ళీ రీవిజిట్ చేశారు డేటానంతా. సో ఆ డేటా కూడా బహుశా దీంట్లో ఉండిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యాప్డ్ ఓటర్ అనే ఒక కేటగిరీ ఉంది రాజు గారు. అన్మ్యాప్డ్ ఓటర్ ఏం చేస్తారు? మళ్ళీ హియరింగ్ పిలుస్తారు బిఎల్లో. పిలిచిన తర్వాత ఏం చేస్తారంటే హియరింగ్ బిఎల్లో లేకుంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీస్లో జరుగుతుంది, అండ్ ఏదైనా గవర్నమెంట్ ప్రెమిసెస్లో మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మీ మ్యాప్ కాలేదు మీ పేరు, ఓకే, అంటే మీ నాన్నగారు అమ్మగారితో మ్యాచ్ కాలేదు. అప్పుడు ఎనీ ఐడి కార్డ్, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ తీసుకురావచ్చు, ఎంప్లాయీకి ఇష్యూ చేసిన ఐడి కార్డు ఉండొచ్చు, అది కాకుండా పెన్షనర్ వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా. అది కాకుండా ఎనీ బ్యాంక్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్, లేకుంటే మీ దగ్గర నుంచి లోకల్ అథారిటీస్ ఇష్యూ చేసిన దాంట్లో, లేకుంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లో ఉన్న అది ఏమైనా స్పెసిఫిక్లు ఉంటే అది కూడా మీరు తీసుకురావచ్చు అనమాట. అది కాకుండా ఇది అడ్రస్ ప్రూఫ్ కోసం, ఓకే, టైం అండ్ అడ్రస్ కోసం హియరింగ్కు తీసుకురావాలి. ఇది కాకుండా మీ బర్త్ సర్టిఫికేట్ మనకు వస్తుంది, పాస్పోర్ట్ అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. అన్నీ నేను ఎందుకు చెప్తుంటే రేపు తెలంగాణలో, రేపంటే తెలంగాణలో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఇదంతా ఇక్కడ కూడా జరగబోతుంది. ఓకే, మేబీ నాట్ యాజ్ మచ్ యాజ్ వెస్ట్ బెంగాల్, కానీ తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా 30 లక్షలు 40 లక్షలు వెళ్ళొచ్చు డెఫినెట్గా. తెలంగాణలో కూడా డూప్లికేట్స్ ఉంటారు, చాలామంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఈసీ ఆధార్ యాక్సెప్ట్ చేయరు, మిగతా అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. సిటిజన్షిప్ ప్రూఫ్ ఇస్ నాట్ విత్ ఆధార్. ఇదంతా చేసిన తర్వాత మీకు వెళ్ళలేకపోతే ఇంకో రోజు కూడా రీస్కెడ్యూల్ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. ఒక వారం లోపల హియరింగ్స్ మొదలవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎట్లా ఆర్గ్యూ చేస్తారు? ఎందుకంటే మమతా బెనర్జీ అయితే ఆల్రెడీ థ్రెటన్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ని. దాని తర్వాత ప్రజలను కూడా పిలిపించారు కదా, కిచెన్లో ఆయుధాలు తీసుకోండి తిరగబడండి. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆ ప్రొటెక్షన్ ఏమన్నారు బిఎల్ఓస్కి, అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ని పెట్టి, పోలీసు వాళ్ళని పెట్టి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పారు. దాని తర్వాత ఆమె సలబడిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు ఏమంటుందంటే మేము ప్రతి బూత్లో మేము ఒక కమిటీని పెడతాం మేము టీఎంసీ వాళ్ళు మీ పేరు లేకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మిమ్మల్ని మీ పేరు ఫిల్అప్ చేయడానికి. అట్లా ఈజీ కాదు అది. అంటే మీరు దొంగ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు అనమాట. అది కాదు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మాల్డా ముర్షిదాబాద్ ఎందుకన్నాను రాజుగారు అంటే దీనికన్నా ముందు 2002 నుంచే వీళ్ళు అక్కడ ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు మొదలుపెట్టిన గేమ్ ఇది. అప్పుడు లాస్ట్ 15 years ఈమె కంటిన్యూ చేస్తాం. సో బహుశా 1990 నుంచే వీళ్ళందరూ రీసెటిల్ చేశారు అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ 71 తర్వాత వచ్చిన వాళ్ళని. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసుకున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తయారు చేసుకున్నారు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్, ఆ టైంలో ఆధార్ లేదు కదా, అదంతా తయారు చేసుకొని వాళ్ళు సిటిజన్గా చూపించారు. దానికోసం వాళ్ళు 2002 దాంట్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రాజెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటారు, అంటే వాళ్ళ పిల్లలతో మ్యాపింగ్ చేసుకుంటారు వాళ్ళు. సో డెఫినెట్లీ ఇప్పుడు బ్యాక్ ఇన్వెస్టిగేట్ చేయడం చాలా కష్టం. మీరు 2000 లేకుండా 1990 పెట్టుకుందాం, 40 దాకా వెళ్ళక 90 పెట్టుకుంటే 90 నుంచి మీరు మ్యాప్ చేసుకుంటూ పోతే అప్పుడు ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్ మీరు ఏ హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అంటారు మా దగ్గర రికార్డే లేదంటారు. సో ఈ ప్రాసెస్ ఎస్ఐఆర్ ప్రాసెస్లో చూడండి రాజుగారు ఎంత క్లీన్గా నీట్గా ఎంతమందిని తీసేస్తారు. మీరు ఎంత ఓట్ చోరీ అని చెప్తున్నారు రాహుల్ గాంధీ. సుప్రీంకోర్టు అడిగారు 64 లక్షల మందిని తీసేసినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఒక్క అబ్జెక్షన్ కూడా ఎందుకు ఫైల్ చేయలేదు? ఒక్క ఓటర్ని తీసుకురండి, ఇప్పుడు తీసుకొచ్చి మాకు చూపించండి, వీళ్ళ పేరు ఉంది లేదు కానీ వీళ్ళు బతుకున్నారు. ప్రశాంత్ భూషణ్ చేశాడు, 6 పేర్లు తీసుకొచ్చి ఫైట్ చేశారు, చూస్తే 6 ఫేక్. దాంతో సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చారు. ఇదే రాహుల్ గాంధీకి భయం ఉంది. ఆయన అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయట్లేదంటే ఈ ప్రాబ్లం. ఒకసారి అఫిడవిట్ ఫైల్ చేస్తే యూఆర్ అండర్ ఓత్, నేను చెప్తున్నంత నిజమే చెప్తున్నాను, అండ్ నేను ఇచ్చిన అఫిడవిట్ తప్పు ఉంటే నా మీద చర్యలు తీసుకోండి అని. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు, అది సపరేట్ ఆర్గ్యుమెంట్. అది ఆయన ఎలక్షన్ కమిషన్ తిట్టాడు, థ్రెటన్ చేశాడు. ఫర్ దట్ హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ రాహుల్ గాంధీ స్ట్రేట్ అవే వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్, బికాస్ ఆయన తీసుకున్న ఓత్ని వైలేట్ చేశాడు. అది ఇప్పుడు దాకా ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు, యూనియన్ గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ ఒక ఎలక్షన్ కమిషనర్స్ ముగ్గురిని థ్రెటన్ చేసిన రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేయొచ్చు. నెక్స్ట్ 6 years he cannot contest elections also. ఎందుకంటే ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్డ్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీని తిట్టారు ఆయన. తిట్టడం ఒకటే కాదు, థ్రెటన్ చేశారు. మీ టెన్యూర్ అయిపోతే మేము మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని చూసుకుంటాం అనేది ఓపెన్ థ్రెట్. ఇట్ ఈస్ లైక్ ఐ విల్ పుట్ యూ ఇన్ జైల్. సో హీ హాజ్ నో అథారిటీ, హీ ఈజ్ నాట్ ఎ మహారాజా, ఇండియా దేశం మహారాజా కాదు ఆయన. సో ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు, దట్ దిస్ అ సపరేట్ ఇష్యూ. బట్ ఇక్కడ జరుగుతున్న దానికి కాంగ్రెస్ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు, సిపిఎం వాళ్ళు అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ 0 సీట్లు, ఈసారి కూడా 0 వస్తుంది, వాళ్ళకి 0 వస్తుంది. మెయిన్ ఫైట్ ఇస్ బిట్వీన్ టీఎంసీ అండ్ బీజేపీ. లాస్ట్ టైం 77 సీట్లు వచ్చిన బీజేపీ, 215 సీట్లు వచ్చిన టీఎంసీ, వీళ్ళ నడిమిట్లో పోటీ. ఇప్పుడు ఈసారి ఈ 77 120 దాకా వస్తుందా, 130కి వస్తుందా? టీఎంసీ సీట్లు 215 తగ్గి 140కి వస్తుందా, 130కి వస్తుంది? ఇది మనం చూడాల్సింది. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బ్యాటిల్ రాయల్. అది ఈ డేటా మీద ఉంటుంది. ఈ డేటా ఇస్ ఆన్ గోయింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ January 16th రాగానే నెక్స్ట్ సెట్ ఆఫ్ డేటా రిలీజ్ చేస్తారు వీళ్ళు హియరింగ్ తర్వాత. అప్పుడు మనకు దాని తర్వాత ఇంకొక సెట్ ఉంటుంది ఫైనల్ హియరింగ్. దాని తర్వాత February 2nd వీక్లో ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మార్పులు లేవు, కానీ పేర్లు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అ ప్రాసెస్. టిల్ ద నామినేషన్ ఫామ్ ఫైల్ చేసేదాకా మీరు కొత్త పేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. January 1st తర్వాత ఉన్న 18 years కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఆ టైంలో యాడ్ చేసుకుంటారు. వాళ్ళు రిజిస్టర్ ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ వాళ్ళ యాక్టివేషన్ 1st of January నుంచి మొదలవుతుంది అన్నమాట. సో ఎవరెవరు కంప్లీట్ చేశారో 2025లో మీరు 18 years క్రాస్ చేశారో యాజ్ ఆఫ్ December 31st, 1st of January నుంచి మీ పేరు లిస్ట్లో వచ్చేసి. ఓకే, అండ్ వాట్ అబౌట్ తమిళనాడు సార్? తమిళనాడులో కూడా స్టాలిన్కి అప్పుడే చెమటలు పడుతున్నాయి. అక్కడ కూడా అంటే ఇంకా పూర్తి జాబితా రాలేదు, కానీ ప్రాసెస్ పూర్తి అయ్యేసరికి ఒక 80 to 85 lakhs వరకు పోవచ్చు అని అంటున్నారు. ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అక్కడ? 10 నుంచి 15% మనం అన్ని ప్లేసెస్లో చూస్తున్నాం. 10% అయితే మినిమం ఉంది. మీకు పుదుచ్చేరి అండ్ గోవా చూపించాను, 2 చిన్న కాన్స్టిట్యూన్సీ. లక్షద్వీప్లో 1500 మంది, అక్కడ చాలా తక్కువ ఓటర్స్ ఉన్నారు. కానీ రాజస్థాన్ చూస్తే కానీ, మీరు ఉత్తరప్రదేశ్ చూస్తే కానీ, దానికన్నా ముందు బీహార్, ఉత్తరప్రదేశ్ ఇంకా కాలేదు ఫైనల్, బీహార్ కానీ దాని తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూస్తే 10% ఎట్లైనా డెఫినెట్లీ పోతుంది. ఓకే, 8 నుంచి 10% అవుట్ అయిపోతుంది. స్టాలిన్ దగ్గర వీళ్ళు ఎవరని మనం కనుక్కోవాలి. తమిళనాడులో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఉండలేరు కదా, ఉండవచ్చు కోయంబత్తూరు వైపు అక్కడ ఇక్కడ ఉండొచ్చు, కానీ వెస్ట్ బెంగాల్ అంతమంది తమిళనాడు కనిపించారు మీకు. ఆర్ ది శ్రీలంకన్స్ తెలియదు, బహుశా ఉండొచ్చు. ఆ టైంలో ఎల్టీటీతో జరిగిన గొడవల్లో వీళ్ళని తీసుకొచ్చి రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చారు. వాళ్ళు ఎంతమంది సిటిజన్స్ అయిపోయారు తెలియదు. అది కాకుండా మీరు చెప్పినట్లు ఈ మిగతా ప్లేసెస్ నుంచి సెటిల్ చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. బెంగాలీ వాళ్ళు ఉండొచ్చు, యూపీ వాళ్ళు ఉండొచ్చు,
బీహార్ ఉండి వాళ్ళు ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోండి. ఇంకా స్టాలిన్ అబ్జెక్ట్ చేశారు, గుర్తుందా మీకు రాజు గారు? అప్పుడే చేయొద్దు, బీహార్ వాళ్ళని రిజిస్టర్ చేయకూడదు ఇక్కడ ఓటర్గా, వాళ్ళు బీజేపీకి ఓటేస్తారని చెప్పి. వాళ్ళకి అన్ని అర్హతలున్నాయండి. మీరు ఎక్కడ ఉన్నారో లాస్ట్ 6 నెలలు అక్కడే మీరు ఓటర్గా రిజిస్టర్ చేసుకోవాలి. మీరు మీ ఊర్లో లేరు, మీరు హైదరాబాద్లో పనిచేస్తున్నట్టు మీరు ఇక్కడ ఉండాలి, మీరు మీ ఊర్లో మీరు ఓట్ చేయలేరు. ఎస్ఐఆర్లో అది బయటపడుతుంది. ఎస్ఐఆర్లో యువర్ నేమ్ విల్ బి టేకెన్ ఆఫ్ ఇన్ యువర్ హోమ్ విలేజ్. ఎందుకంటే వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. ఆ కొడుకున్నారండి ఇప్పుడు బయటకు వెళ్ళారు వస్తాడంటే, సరే వాళ్ళని రానియండి, రేపు వచ్చి ఒకసారి కలవమనండి మమ్మల్ని అంటారు. అప్పుడు గేమ్ బయటపడుతుంది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అడుగుతారు. అప్పుడు అంటే నేను హైదరాబాద్ అంటే ఎప్పటి నుంచి అని చూపించాడు, ప్రూఫ్ చూపించమంటారు. అప్పుడు బయటపడతాయి, సారీ యూ కెనాట్ బి ఏ ఓటర్ ఇన్ దిస్ విలేజ్, మీరు ఎక్కడున్నారో అక్కడే రిజిస్టర్ చేయండి అని చెప్పి ఆన్లైన్ చేసుకోమంటారు. దీనికన్నా ముందు గేమ్ చాలా ఆడారు వీళ్ళు. 2 రిజిస్ట్రేషన్, ఆంధ్ర వైపు ఒకటి, తెలంగాణ వైపు ఒకటి, అదన్నీ నడిచేది. ఇప్పుడు ఇదంతా మొత్తం పోతుంది, డూప్లికేట్లో అది ఎగిరిపోతుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా ఇంట్రెస్టింగ్, కానీ డెఫినెట్గా ఇంకా రోజుకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. చూద్దాం. హియరింగ్ వారం ఫైనల్ నంబర్ January 16th వచ్చినప్పుడు బహుశా January 17th or 18th బయటకు వస్తుంది. We will have a clear picture. డెఫినెట్గా క్లియర్ పిక్చర్. యూపీలో 3 కోట్లు అంటున్నారు సార్, అది ఎట్లా ఉంటుంది? 3 కోట్ల వరకు పోవచ్చు అంటున్నారు. ఓటింగ్ ఎంత మీకు 15 కోట్లు సుమారుగా. 10% పెట్టుకోండి, ఎంత అవుతుంది? 1.5 crores అయింది కదా అక్కడ అయితే. అక్కడ 1.5 to 2 crores అయితే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. ఎందుకంటే బీహార్ నుంచి చాలా మంది వచ్చి అక్కడ సెటిల్ చేశారు. బీహార్కి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి, వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి యూపీ. ఆ బెల్ట్లో చాలా మంది సెటిల్ అయ్యారు. ఆబ్వియస్లీ అక్కడ కూడా ఉంటుంది, వాళ్ళ లిస్ట్ కూడా బయటపడుతుంది. దానికోసం అఖిలేష్ యాదవ్ ఇస్ ప్యానికింగ్. యోగి ఆదిత్యనాథ్ ఏమంటలేరు, సార్ చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు అంటే హీస్ ఓటర్స్ ఆర్ నాట్ ఇంపాక్టెడ్. అది సైన్ అన్నమాట. రాజస్థాన్ వైపు కూడా మీరు అడగొచ్చు, ఎవరు వాళ్ళు? అక్కడైతే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఎక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఏ స్టేట్ నుంచి వచ్చారు? పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయిపోయారా? తెలియదు. క్వశ్చన్ వీ డోంట్ నో. అది కూడా ఉండొచ్చు, చూడాల్సిందే. చొరబాటుదారులు చాలా వరకు ఎగిరిపోయేటువంటి అవకాశం. ఇట్స్ ఎ పాజిటివ్ సైన్, జరిగి తీరాల్సిందే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. మరి మొత్తానికి ఎస్ఐఆర్ దెబ్బకు వేరువేరు రాష్ట్రాల్లో రాజకీయ ముఖ చిత్రాలు మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ అంశానికి సంబంధించి మీ ఫీడ్బ్యాక్, మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.